ది గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఛానల్కు మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఉదయకాల సమయమున బైబిల్ వాక్యమును ధ్యానించుటకు కూడి వచ్చిన మీకందరికీ ప్రేమపూర్వక వందనములు, శుభములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానము, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఇక చదవబడినటువంటి వాగ్దానము వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి ప్రియుల వినికిడిలో నెరవేరును కాక. ఇంకా వాగ్దానం ఏం తెలియజేయబడుతుందంటే, ధైర్యముగా ఉండుము అని ధైర్యంగా మనం ఎప్పుడు ధైర్యంగా ఉండాలని మనకు ఇతరులు చెప్తారంటే, మనం ఎప్పుడైతే ధైర్యం కోల్పోయి ఉంటామో, ఎటువంటి కృంగిపోయి ఉంటామో, ఎటువంటి పరిస్థితుల్లో మనము దయనీయ స్థితిలో ఉంటాము, అటువంటి పరిస్థితుల్లో మనకు ధైర్యంగా ఉండమని చెప్తారు. కాబట్టి ఇక్కడ ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. చూడండి, ఇక్కడ చెప్పబడినటువంటి సందర్భం ఏమంటే, ఒక స్త్రీ ఉంది, 12 సంవత్సరముల నుండి రక్తస్రావం గల స్త్రీ. ఆ స్త్రీ గురించి ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఇదే అధ్యాయంలో 20వ వచనంలో ఈ విధంగా చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20వ వచనంలో, ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. చూడండి, ఒక స్త్రీ ఉంది, 12 సంవత్సరముల నుండి రక్తస్రావంతో బాధపడుతోంది. చూడండి, ఆ యొక్క స్త్రీ ఏ విధంగా ఉంది, ఏమనుకుందంటే, ఆయన గురించి ప్రభువైన యేసు క్రీస్తు వారు స్వస్థపరుస్తున్నాడు, ఆయన ప్రభువైన యేసు క్రీస్తు వారిని ఎరిగి ఆయన ద్వారానే నాకు స్వస్థత లభిస్తుందని ఆమె నమ్మింది. విశ్వాసంతో ఆమె ఏమనుకుందంటే, తనలో తాను అనుకుని ఏమనుకుంది, వస్త్రపు చెంగు మాత్రము, ఆయన పై వస్త్రపు చెంగు మాత్రము ముట్టితే బాగుపడుదనని తనలో తాను అనుకుని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. చూడండి, ఆమెకి ఎంత విశ్వాసం అండి. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ విశ్వాసంతో ఈయన మాత్రమే బాగుపరచగలడు, ఈయన మాత్రమే స్వస్థపరచగలడని నమ్మింది. ఎన్నో ఆసుపత్రులు తిరిగి ఉండొచ్చు, ఎంతో మందికి చూపించుండొచ్చు, కానీ ఆమె రోగము నుండి స్వస్థత కలగలేదు, ఆమె రోగం నుండి ఆ యొక్క విముక్తి కలగలేదు. కాబట్టి ఆ రోగం నుండి ఆమె విడుదల కలగడానికి ఈయన మాత్రమే సామర్థ్యుడు. కాబట్టి ఆమె విశ్వసించింది, ఆయన ద్వారా మాత్రమే నాకు స్వస్థత కలుగుతుందని. ఆమె ఏం చేస్తుందంటే, ఆమెకున్నటువంటి పరిస్థితి రక్తస్రావం గల స్త్రీ. ఆ రక్తస్రావం గల స్త్రీ ఏ విధంగా 12 సంవత్సరం నుండి ఆ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనము ఊహించుకున్నట్లయితే, ఆ స్త్రీ ఎంతో ఎముకల గూడులాగా ఉన్నట్టు, ఆ యొక్క స్త్రీ రక్తస్రావం ఉన్నటువంటి స్త్రీ, ఆమె యొక్క వస్త్రములు కూడా అపరిశుభ్రత కలిగి ఉన్నట్లుగా, ఆ యొక్క దుర్వాసన కలిగి ఉన్నట్లుగా చూస్తుంటాం. కాబట్టి ఆ స్త్రీ, అటువంటి స్థితిలో ఉన్న స్త్రీ అందరిలో వచ్చి నిలబడలేదు. కాబట్టి ఆమె చేస్తుంటే, దూరం నుండి ఆయన పై వస్త్రమును ముట్టిన నేను స్వస్థపడుదునని ఆ యొక్క మనసులో అనుకుని ఆయన ఆ దారిలో వెళ్తున్నటువంటి ఆయనను వెనక నుండి ఆ యొక్క వస్త్రపు చెంగును ముట్టినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఆమెను ఎవరు ఆమె దగ్గరికి తీసుకురాలేరు. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, వెనక ఆమె ఆయనను ఫాలో అయింది. వెనక నుండి ఆయన పై వస్త్రమును ముట్టింది. చూడండి, ఎంత విశ్వాసం ఆ స్త్రీకి. ఎంతో విధంగా వ్యసన పడుతూ బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఏ విధంగా
ఆ యొక్క రోగం నుండి విడుదల కలగలేని స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ కుమిలిపోలేదు. అదే విధంగా అక్కడే ఉండిపోలేదు. ఆమె ఏం చేసిందంటే, ఇక్కడ యేసు ప్రభు వారు స్వస్థపరుస్తున్నారని విన్నది, ఆయన గురించి విని ఆయన నన్ను బాగు చేయగలడు కాబట్టి ఆయన పై వస్త్రమును మాత్రం నేను ముట్టుకున్న నేను స్వస్థత పడగలను అని తనలో తాను అనుకునేది. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం! అంత విశ్వాసము మనం కలిగి ఉన్నామా? చూడండి, ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో, ఎంత అనారోగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. 12 సంవత్సరం నుండి ఆ రోగంతో, రక్తస్రావంతో బాధపడుతున్నదంటే ఒక్కసారిగా మనం ఊహించుకొని ఎంతగా ఆమె కుమిలిపోతుంది, ఎంతగా బాధపడుతుంది, ఎంతగా ఆమె ఆ యొక్క వస్త్రములో అపరిశుభ్రత కలిగి ఉంటాయి, దుర్వాసన కలిగి ఉంటాయి, ఎవరు ఆమెను దగ్గరికి రానియని స్థితిలో ఉంటుంది. కాబట్టి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ స్త్రీ ఏ విధంగానైనా ఈ యొక్క రోగం నుండి నేను బాగుపడాలి అని తలంచుకుంది. ఈయన మాత్రమే నన్ను బాగుపరచగలడని విశ్వసించింది. కాబట్టి ఆయన వస్త్రపు చెంగుని ఏ విధంగా నేను ముట్టి నేను స్వస్థపడాలని ఆయన వెనకాల వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టినట్లుగా చూస్తున్నాము. కాబట్టి ఆ యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే ఆయన నుండి ప్రభావం వెడలి వెళ్ళినట్లుగా చూస్తున్నాము. ఆయన వెనుకకి తిరిగి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. చూడండి, ఎంతటి విశ్వాసం! నీవు కుంగి స్థితిలో ఉన్నావు, యొక్క ధైర్యం కోల్పోయిన స్థితిలో ఉన్నావు కాబట్టి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. చూడండి, ఆమె విశ్వాసమే అంతగా విశ్వసించింది కాబట్టి ఆ విశ్వాసమును బట్టి ఆయన స్వస్థపరచబడినట్లుగా చూస్తున్నాము. కాబట్టి మనం ఏ యొక్క సమయంలో కూడా మనము యొక్క విశ్వాసాన్ని కోల్పోవద్దు ప్రియులారా, ధైర్యాన్ని కోల్పోవద్దు. నీకు ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి దుఃఖములో, బాధలో, వేదనలో కూడా వెళ్తున్నా కూడా నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క ధైర్యాన్ని కోల్పోకు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ కొరకు, నా కొరకు ఆ కలవరి శిలువలో ఆయన ప్రాణత్యాగం చేసి నిన్ను నన్ను వెలపెట్టి, ఆయన ప్రశస్త రక్తం ద్వారా వెలపెట్టి కొన్నాడు. కాబట్టి నీకు ఈ యొక్క లోకములో ఆయన శ్రమ పడ్డాడు, శ్రమ ఉందని చెప్పాడు, శ్రమను జయించాను, నీవు కూడా ఆ శ్రమను జయిస్తావు అని తెలియజేశాడు. కాబట్టి శ్రమలకు, ఈ యొక్క వేదనకు, ఈ యొక్క అనారోగ్యానికి, ఇటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్తున్నా కూడా నీవు ఆయన మాత్రమే నిన్ను బాగుపరచగలడు, ఆయన మాత్రమే స్వస్థపరచగలడని నీవు నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా నీవు ఆయన వైపు చూసినట్లయితే చూడండి, ఆయన స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనము వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వాక్యాన్ని ఎప్పుడు వింటుండాలి, వాక్యమును ఎప్పుడు ధ్యానిస్తుండాలి. అప్పుడే మనలో ఆ యొక్క విశ్వాసం అనేది వృద్ధి చెందుతుంది, ఆ యొక్క ధైర్యం అనేది వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నా కూడా నన్ను ఈ యొక్క సమస్య నుండి బయట విడుదల కలగజేసేవాడు, విముక్తి కలగజేసేవాడు, నన్ను పైకి లేవనెత్తేవాడు ఆయనే సమర్థుడని నీవు విశ్వసించినట్లయితే ఏక సమయంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. యొక్క కృపా కనికరం గల మహామిక్కిలి ప్రేమ గల మా పరలోక తండ్రి, నీ ఘనమైన పాదం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అవును తండ్రి, యొక్క 12 సంవత్సరం నుండి రక్తస్రావం గల స్త్రీ తండ్రి, ఆమె తనలో తాను అనుకునేదినైనా, అవును తండ్రి, మీ ఎదుటికి కూడా రాలేని పరిస్థితినైనా ఆమె యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. ఎవరునూ తండ్రి ఆమెను ఆ యొక్క దగ్గరికి చేర్చలేని స్థితిలో ఉన్నటువంటి ఆ స్త్రీ తండ్రి తనలో తాను అనుకుని, నీ పై వస్త్రము చెంగును ముట్టిన నేను స్వస్థపడుతున్న అంతటి విశ్వాసమును కనబర్చి ఆమె వెనకనే ఫాలో అవుతూనైనా ఆ యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు మీ ప్రభావము ఆమెలోకి వెళ్ళి తండ్రి ఆ గడియ నుండి 12 సంవత్సరములు రక్తస్రావం గల స్త్రీ ఆమె విశ్వాసమును బట్టి, అవును తండ్రి, ఆ గడియ నుండి రక్తస్రావం ఆగిపోయినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో తండ్రి ఎందరో దుఃఖిస్తున్నారో, అవును తండ్రి, ఎందరో బాధపడుతున్నారనైనా ఈ యొక్క సమస్య నుండి విడుదల కలగలేదని, ఈ యొక్క తీరని అనారోగ్యం నుండి నేను బాగుపడలేనేమోనని, ఈ యొక్క సమస్యల ఊబిలో నేను కూరుకుపోయి బయటకు రాలేనని ఎంతోమంది తండ్రి విలవిల్లాడిపోతున్నారు నైనా. అటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం నైనా. వారు తండ్రి మీ సమక్షంలో తండ్రి యొక్క రక్తస్రావం గల స్త్రీ, 12 సంవత్సరముల రక్తస్రావం గల స్త్రీ ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నదో అటువంటి విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని మేము కూడా మీ అందు కలిగి ఉండి, మీరు ఏ యొక్క సమస్యనైనా మమ్మల్ని విడుదల కలగజేయవారు మీరేనని నమ్ముతూ, నమ్మువానికి సమస్తమును సమకూడి జరుగునని, అవును తండ్రి,
నమ్మితే ఏదైనా మీరు చేయగల సమర్థుడని తండ్రి రూఢిపరిచారనైనా. అవును తండ్రి, ఈ యొక్క విశ్వాసంలో తండ్రి మేము కొనసాగుతూ విశ్వాసమున ఒక కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి మీ వైపే మేము చూస్తూ మా పరుగును కొనసాగించేవారుగానైనా మేము ఉండుటకునైనా ఎటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి విశ్వాసమును కోల్పోకుండా తండ్రి, అవునైనా ధైర్యము కోల్పోకుండానైనా మీ యొక్క వాగ్దానమును బట్టి తండ్రి మేము ధైర్యం తెచ్చుకొని తండ్రి విశ్వాసముతో మిమ్మల్ని తండ్రి మీ యొక్క సన్నిధిలో ప్రార్థించి మీ సహవాసాన్ని కలిగి ఉండి ఎటువంటి సమస్యనైనా జయించుటకు మీ శక్తిని పొందుకుని తండ్రి మేము ఆనందంతో ఆహ్లాదకరమైన జీవితాన్ని మేము జీవించుటకు కృపను అనుగ్రహిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ త్వరలో రానేటువంటి యేసే అతి ప్రశస్త నామమున ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.